ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోనే ముఖ్య అంశాలు. రాష్ట్రంలో అభ్యంతరాలు లేని భూములను వీలైనంత త్వరగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మానసిక వికలాంగుల విషయంలో ఆప్యాయతతో వ్యవహరించాలని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఒకరోజు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేపు విశాఖపట్నం రానున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో అభ్యంతరాలు లేని భూములను వీలైనంత త్వరగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ భూములు, ఆదాయార్జన శాఖలపై 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70% మేర భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. రీసర్వే చేసి రికార్డులను సరిచేయాలని సూచించారు. కులం ధృవీకరణ పత్రాలను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పారు. వస్తుసేవా పన్ను, జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల రూపాయల మేర ప్రయోజనం ప్రతి ఏటా కలుగుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పన్నుల తగ్గింపు ప్రయోజనాలపై ఈ నెల 22 నుంచి అక్టోబర్ 22 వరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రెవెన్యూ శాఖలో 2 నెలల్లో 100% ఫైళ్లన్నీ ఆన్లైన్లో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ జిల్లా కేంద్రాలు అక్టోబర్ చివరి నాటికి సిద్ధం అవుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ, All services will be online. All services will be rated. We are talking about speed of doing business. ఇప్పుడు all files are online. మీ quality of disposal of files also we can audit. Time also we can audit now. మీరు ఎక్కడుంటే అక్కడ 2 నిమిషాలు చూస్తే ఫైల్స్ చూసుకుంటే క్లియర్ చేయొచ్చు. ఆ స్టేజ్లో ఉన్నాం. ఇంకా అవి రావడం లేదు. కాబట్టి ఈ యాంగిల్లో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మానసిక వికలాంగులు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారని, వారికి ఆప్యాయతను అందించాల్సిన అవసరం ఉందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ శివారులో స్థాపించిన మానసిక వికాస కేంద్రాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మానసిక పరిస్థితి బాగులేని వారి విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వారి మానసిక రుగ్మతలను గుర్తు చేసేలా వ్యవహరించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లండన్లో పర్యటిస్తున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 సన్నాహాల్లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాల గురించి అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియజేసేందుకు మంత్రి నారా లోకేష్ లండన్ పర్యటన దోహదపడనుందని అధికారులు పేర్కొన్నారు. లండన్ పాల్మాల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వేదికగా ఈరోజు జరిగే కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ప్రపంచ వ్యాపార దిగ్గజాలతో చర్చిస్తారని అధికారులు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం సేవా పర్వ్ కార్యక్రమం కింద ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఈరోజు పునరుత్పాదక ఇంధన శక్తి కోసం భారత్ అమలు చేస్తున్న పలు పథకాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. గత దశాబ్ద కాలంలో భారతదేశ ఇంధన ప్రయాణం ఒక అద్భుతమైన పరివర్తనను చూస్తోంది. వినూత్న కార్యక్రమాలతో భారత్ వేగవంతమైన సామర్థ్య వృద్ధిని నమోదు చేస్తూ సౌర, పవన శక్తిలో ప్రపంచంలోనే ముందంజలో కొనసాగుతోంది. స్వచ్ఛమైన స్వావలంబన శక్తితో నడిచే హరిత భవిష్యత్తు దిశగా పయనిస్తోంది. క్లీన్ ఎనర్జీ కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా హరిత శక్తిపై ఆధారపడే ఉద్యోగాలను కూడా సృష్టించడంతో పాటు ఇంధన ప్రాప్యతను కూడా పెంచుతోంది. గత నెలలో గుజరాత్లోని హన్సల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ చొరవలను ప్రారంభిస్తూ ఇవి భారత్ ప్రపంచ కేంద్రంగా మారడంలో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ये हमारा फ्यूचर है. ऐसे ही प्रयासों से भारत तेजी के साथ क्लीन एनर्जी और क्लीन मोबिलिटी का एक रिलायबल सेंटर बनेगा.
2014 మార్చి నుండి 2025 జూన్ మధ్య భారతదేశపు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం దాదాపు 3 రెట్లు పెరిగి 226.8 గిగావాట్లకు చేరుకుంది. పునరుత్పాదక ఇంధన శక్తి, అణుశక్తి, శిలాజేతర ఇంధన వనరులు కలిపి ప్రస్తుతం భారతదేశ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 49% వాటాను అందిస్తున్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తి గంటకు 108,000 గిగావాట్స్ కు పెరిగింది. దీంతో భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 3వ అతి పెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారునిగా నిలిచింది. సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర పంపులు, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో 1 కోటి గృహాలకు పైకప్పుపై సౌర ఫలకాల ఏర్పాటు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన అసియన్షి పీఎం సూర్యఘర్ పై తన అనుభవాన్ని పంచుకుంటూ, फायदे तो इसे है कि बिजली की हमारी बचत हुई। जितने लोग हमसे मिलते हैं, हमारे मित्र यार या कॉलोनी के, मैं सबसे कहता हूँ कि ये लगाइए, बहुत अच्छी चीज है और कई लोग लगाए भी। సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ తో సౌరశక్తి, పవన శక్తికి ప్రాధాన్యమిస్తూ హరిత శక్తి భవిష్యత్ వైపు భారత్ పయనిస్తోంది. తిరుమలలో ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఆయన అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈరోజు జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని చెప్పారు. 24న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని బిఆర్ నాయుడు వెల్లడిస్తూ, ఈ నెల 23వ తారీఖు నాడు అంకురార్పణ ఉంటుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రెస్టేజ్ గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఒకరోజు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నం రానున్నారు. ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11:15 విశాఖలోని బీచ్ రోడ్లో గల కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. స్థానికంగా జరిగే ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. వాతావరణం. దక్షిణ కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమెరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభ్యంతరాలు లేని భూములను వీలైనంత త్వరగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మానసిక వికలాంగుల విషయంలో ఆప్యాయతతో వ్యవహరించాలని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఒకరోజు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేపు విశాఖపట్నం రానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.